ఇంటింటికి ఇవ్వడానికి కాదు, ఎవరైతే ఈ బియ్యం కొనరో అదే తినరో వాళ్ళు అమ్మేస్తారో ఆ బియ్యం అంతా నిర్ణీతమైనటువంటి ప్లేస్ లో, అంటే ఒక రైస్ మిల్స్ ఎక్కడైతే ఉంటే అక్కడ ఈ వ్యానుల్లో బియ్యం ఆ రైస్ మిల్స్ చేరుతాయి. అక్కడ మళ్ళీ వాళ్ళు కొత్తగా కొంచెం దాన్ని మోడిఫై చేసి సంచుల్లో వేసి కాదు. నాకు ఒక విషయం చెప్పండి రఫీ గారు, రెడ్ బుక్ అన్నారు, సిస్టమాటిక్ గా వెళ్తామన్నారు, అన్ని పద్ధతిగా మేము చేస్తాము చట్ట ప్రకారమే అన్నప్పుడు మీరు బుక్ ఏమైనా సీల్ వేసి పెట్టారా? ఇంకా ఇన్ని విషయాలు బయటపడుతుంటే బుక్ కి ఏమైనా స్టాంప్ వేసి తాళం వేసి పెట్టారా? లేదు, ఇవన్నీ కూడా బుక్ లో నుండి బయటకు వస్తున్న విషయాలే. అన్ని ఒకరోజు చెప్తే మనం మాట్లాడుకోలేం కదా మేడం. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు, ఆఫ్రికాలో ఇతని బంధువులు ఉన్నారు అక్కడ, ఇతని తమ్ముళ్ళు అన్నయ్యలు, వాళ్ళు అంతకుముందు ఆఫ్రికాలో చీప్ లిక్కర్ వ్యాపారం చేసి అక్కడ ప్రజల ప్రాణాలు తీసేస్తే వాళ్ళని తరిమారు అక్కడ ఆఫ్రికా ప్రజలు. మళ్ళీ వాళ్ళు ఇక్కడ అన్నయ్య మా తమ్ముడు ముఖ్యమంత్రి అవడంతోనే ఆ చీప్ లిక్కర్ ని ఇక్కడ వ్యాపారం చేసి ఇక్కడ మాకు డిస్టిలరీస్ అన్ని కూడా లాగేసి ఒక 5 సంవత్సరాలు ఇక్కడ 30-40 వేల మందిని చంపేసి ఒక 5 లక్షల మంది హాస్పిటల్కి పాలు చేశాడు. చేసింది కాకుండా బియ్యం వ్యాపారం అనేది కొత్త కనుక్కున్నారు. అంతకు ముందు మామూలుగా ఉండేది. ఈ బియ్యాన్ని ఆఫ్రికాలో పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి మనం అక్కడ అమ్మొచ్చు 70 రూపాయలకి, ఇక్కడ 20 రూపాయలు పడుతుంది, మనకి 50 రూపాయలు ఒక కేజీకే వస్తుంది. కాబట్టి మనం అమ్మాలంటే ఈ బియ్యాన్ని ఎలా సెక్యూర్ చేయాలా, ఎలా ప్రొక్యూర్ చేయాలనే దాని మీద ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యాన్స్ కొన్నాడు ప్రభుత్వం. కరెక్టే. మరి ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్తల్ని ఇలా చేశారు, మహిళల్ని ఇలా చేశారు, సామాన్యుల్ని చేశారు, రైతుల్ని చేశారు. జస్ట్ 6 నెలల్లో మీ 3 పార్టీలకు వచ్చిన ఫిర్యాదులే 1,75,000 అంటే మరి ఫిర్యాదులని ఎప్పుడు సాల్వ్ చేస్తారు? అంటే మేడం ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతే ఉంది. అదే నేను అంటుంది, అంతే ఉందని సరిపెట్టుకుంటారా? లేకపోతే వీళ్ళందరినీ టకటక తీసి ఏమైనా కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తారా? యంగ్ బ్లడ్ నిలవండి పోనీ. ఇవాళ చూసారుగా, సిఐడి చీఫ్ సంజయ్ ని సస్పెండ్ చేశారు. ఒక్కొక్కళ్ళని చేసుకుంటూ వస్తారు. అంటే ప్రభుత్వ యంత్రాంగం ఆఫీసర్లు అంతమందే ఉన్నారు. మరి అందులో నెమ్మదిగా ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకోవాలా, బడ్జెట్ కి సంబంధించిన అంశం అది. ఫిర్యాదులు రివ్యూలో వస్తా ఉన్నాయి, ఒక్కొక్కటి పరిష్కారం చేయాలా, చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఫిర్యాదులు చేశారో వాళ్ళకి స్వాంతన చేకూర్చాలా, వాళ్ళకి మళ్ళీ ఇప్పించాలా. ఇవన్నీ కూడా 6 నెలల నుంచి కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొలిక్కి వచ్చింది. అంటే నేను అనేది ప్రభుత్వం మారింది కదా, వాటాలన్నింటినీ ఏమైనా వెనక్కి తీసుకోగలిగే అవకాశాలు ఉన్నాయా? కొత్త ఖచ్చితంగా తీసుకుంటాం. అతను ఇక్కడ ఏం చేశాడంటే మేడం, ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని పెట్టి తన ప్రమేయం లేకుండా వాళ్ళతో కథలు నడిపించి, గనుల్లో వెంకటరెడ్డిని, తర్వాత లిక్కర్ లో ఇంకోతని అలా పెట్టేసి ఒక్కొక్క రెడ్డిని ఒక్కొక్క చోట పెట్టేసి అల్టిమేట్లీ గా బెనిఫిషియరీ ఇతను. ఆ డబ్బంతా ఎక్కడ దాచాడు, ఆ డబ్బంతా ఎలాగ మళ్ళీ దాన్ని బంగారం రూపంలో ఇంకో రూపంలో పెట్టి విదేశాలకి పంపించాడు అనేది తేల్చాలా. ఇది నిన్న డిబేట్ లోనే ఒక గెస్ట్ అంటున్నారు, మేడం ఏమి ఎటు పంపించలేదు, సింగం సినిమాలో లాగా కంటైనర్లలో పెట్టి ఆ పోర్ట్ నుంచి ఈ పోర్టుకి, ఈ పోర్ట్ వాడి నుంచి ఆ పోర్టుకి అండర్ వాటర్ తిప్పుతున్నారేమో అన్న అనుమానం అని ఒక మాట అన్నారు. ఎందుకంటే అది ఎలక్షన్ టైం మళ్ళీ వస్తుంది, ఇలా కూడా ఆస్కారం ఉందని ఒక గెస్ట్ అంటుంటే నేను ఆశ్చర్యపోయాను. ఇదేదో సింగం సినిమాలోగా ఉందిరా, అంతర్జాతీయ వాటర్స్ లో అండర్ వాటర్ కంటైనర్ లో డబ్బులు పెట్టారని. అతని తెలివితేటల అమోఘం మేడం, అందులో ఏమి సందేహం లేదు. 40 సూట్ కేస్ కంపెనీలు పెట్టి తండ్రి అధికారాన్ని చూపించి ప్రభుత్వ భూముల్ని అప్పచెప్పేసే 1,00,000 కోట్లు దోపిడీ చేసి 47,000 కోట్లు సీజ్ చేయించుకున్నాడు. అసలు ఈ చరిత్ర ఇంతవరకు భారతదేశంలో లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి పద్ధతి